బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము పరిశుద్ధాత్మ ప్రేరణ ధైర్యం సత్య సువార్త ప్రారంభ స్వరము క్రైస్తవ సంఘ ఆరంభ దినము పెంతెకొస్తు పండుగ పునాది దినము రోమా సామ్రాజ్యపు ముగింపు మూలం క్రీస్తు రాజ్య విస్తరణకు ప్రారంభము అపోస్తలుల కార్యాల గ్రంథము అపోస్తలుల కార్యాల గ్రంథం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు డాక్టర్ మాధురి ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఈరోజు తన వాక్య సమృద్ధి చేత వినే మిమ్ములను చెప్పే నన్ను మనందరినీ నిండారుగా దీవించును గాక. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. దానికి ముందుగా ఒక పాటను విందాం. సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృపయంత విలువైనది యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృపయంత విలువైనది. పాటను విన్నారు కదూ. ఇక ప్రార్థన చేస్తాను. వీలున్న వారు దయచేసి మోకరించండి. వీల్లేని వారు ఎక్కడుంటే అక్కడ వినమ్రతతో తల వంచి ప్రార్థనలో ఏకీభవించండి. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయనా. గత దినంలో మీరు మాతో మాట్లాడిన విధానం కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకమైన విధానంలో అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలో నుండి కొర్నేలి జీవితాన్ని మీరు మాకు చాలా స్పష్టమైన రీతిగా మాట్లాడుతున్న విధానం కొరకై వందనాలు స్తోత్రాలు. కొర్నేలి అన్యుడైనప్పుడు కూడా ఎంత నమ్మకస్తుడిగా జీవించాడో మా జీవితాలు కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభువా. కొర్నేలి అన్యుడు నీతిమంతుడిగా జీవించాడు. సమాజంలో మంచి పేరు సంపాదించిన వానిగా జీవించాడు. తన ఉద్యోగంలో నమ్మకస్తునిగా జీవించాడు. మా జీవితాల్లో కూడా ఆ నీతిమంతం, ఆ నమ్మకత్వం, ప్రజలలో మంచి పేరు సంపాదించే లక్షణం మాకు అనుగ్రహించండి ప్రభువా. కృప చూపించండి నాయన. కొర్నేలి కుటుంబాన్ని, కొర్నేలి బంధువులను
కొర్నేలి స్నేహితులను రక్షించుకున్న దేవా, మా కుటుంబాలను రక్షించండి నాయన. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనే కుటుంబ అనుభవంలోనికి రావడానికి మా అందరికీ సహాయం చేయండి ప్రభువా. మా బంధువులను స్నేహితులను కూడా రక్షించండి స్వామి. పాప విమోచన అనుభవం మా ప్రియులకు అనుగ్రహించండి నాయన. అనారోగ్యంగా ఉండి కూడా టీవీ దగ్గరకు వచ్చిన ప్రియులను దయతో మీ తాకిడి చేత ముట్టి స్వస్థపరచండి నాయన. ఏ అవసరాల్లో ఉండి ప్రియ బిడ్డలు వచ్చారు, వారి అవసరాలు తీర్చండి నాయన. బాలింతులైన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నావు నాయన. వారికి మీరు అనుగ్రహించిన బహుమానము ఆడబిడ్డైనా మగబిడ్డైనా ప్రభువు ఒకే రీతిగా చూసుకునే కృప దయచేయండి. ఆ చంటి బిడ్డలను దీవించండి నాయన. మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభువా. చేరు వచ్చిన ప్రియులందరినీ మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటున్నాము స్వామి. నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. మీ కుమారుని స్వారూప్యంలో ఎదగడానికి సహాయపడండి. ఘనత మహిమా ప్రభావాలు మీరే పొందండి. యేసయ్య నామమున స్తుతించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ప్రియులారా, దేవుని యొక్క సాన్నిధ్యంలోనికి వచ్చాం. దేవుని యొక్క సాన్నిధ్యంలో చాలా భయభక్తులతో దేవుని వాక్యాన్ని వినాలి. ఈ మధ్యన అప్పుడప్పుడు కొంతమంది చెబుతూ ఉండడం వింటూ ఉంటాను. నేను చాలా పాతకాలపు విశ్వాసిని, చాలా చిన్న వయసులో రక్షింపడ్డాను, చాలా సంవత్సరాలైన అనుభవం ఉంది. మాకు నేర్పిన మా ఆధ్యాత్మిక తండ్రి కానీ పెద్దలు కానీ ఏమిటి అనగా మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలి అని. ఎంతగా మోకరించి ప్రార్థన చేస్తే అంత నిగ్రహ శక్తి మన యొక్క జీవితంలో ఉంటుంది, దేవుని సాన్నిధ్యాన్ని అనుభవించవచ్చు అని మా ఆధ్యాత్మిక పెద్దలు నేర్పారు. ఈ కాలంలో నేను వింటూ ఉంటాను, మోకరించవలసిన పని లేదు, కళ్ళు మూసుకోవలసిన పని లేదు అని చెప్తూ ఉన్నారు అని వింటూ ఉన్నప్పుడు యాజ్ ఎ సీనియర్ సేవకునిగా నాకు కొంచెం బాధగా ఉంటుంది. మోకరిస్తేనే వింటాడు దేవుడు అని నేను అనటంలే. మోకాళ్ళు ప్రార్థన కొంతమందికి ఆచారంగా అలవాటుగా ఉండవచ్చు. యేసు ప్రభువు వారు మోకరించారు. మనం మోకరించడంలో తప్పే ఉంది? కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తే ఏకాగ్రత ఉంటుంది అనేది. కళ్ళు తెరుచుకుంటే అందరిని చూస్తూ ఆ ఏకాగ్రత లోపిస్తుంది అని. ప్రియులరా, చాలా విచారకరమైన సంగతి అండి. ఒక అబ్బాయి ఒక తమ్ముడు ఒక మాట చెప్పాడు, అన్న మా ఊర్లో ఉన్న పాస్టర్ గారు ప్రార్థన చేస్తే 4 కళ్ళు తెరుచుంటాయన్నాడు. ఏంది బాబు అని అంటే, అబ్బాయి కళ్ళు తెరుస్తాడు 2 కళ్ళు, ఇక్కడ ఒక అమ్మాయి కళ్ళు తెరిచి ఉంటుంది 2 కళ్ళు, వాళ్ళిద్దరూ చూసుకుంటూ ఉంటారు, మిగిలిన వాళ్ళంతా కళ్ళు మూసుకుని ఉంటారు. కళ్ళు మూసుకోవద్దంటే ఏంటంటే దాని అర్థం ఏంటి నాకు చెప్పండి. కళ్ళు తెరిస్తే భక్తి, కళ్ళు మూసుకుంటే భక్తి అని భక్తి గురించి నేను మాట్లాడటంలే. ఒక సంప్రదాయంలో పెరుగుతున్నాం, అది ఏకాగ్రతకు నిదర్శనం అంటున్నాం. కాబట్టి మనకు తోచిన రీతిగా బోధ చేసి ఈ కాలంలో వక్ర మార్గంలోనికి నడిపించవద్దు అని నేను మనవి చేస్తున్నాను. అటువంటి బోధలు అంతగా పట్టించుకోవద్దు అని కూడా శ్రోతలకు వీక్షకులకు నేను మనవి చేస్తున్నాను. ఇది మనవి, దయచేసి నన్ను మీరు అర్థం చేసుకోవాలి. మంచిది. గత పాఠంలో కొన్ని గొప్ప సత్యాలు మనం నేర్చుకున్నాం. కొర్నేలి యొక్క పట్టుదల. కొర్నేలితో ఎప్పుడైతే దేవుని దూత మాట్లాడాడో, కొర్నేలి ఏదో దర్శనంలోనో కళ్ళలోనో కనబడ్డాళ్ళ ఇది ఎందుకులే అనుకోలే, వెంటనే కార్యదీక్ష. అవును, మన యొక్క జీవితాల్లో కూడా కార్యదీక్ష చాలా అవసరం. దేవుడు కానీ దేవుని సేవకులు కానీ ఏదైనా చెబితే వెంటనే స్పందించడం అనేది ఆశీర్వాదకరం అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సోమరి వలె నిర్లక్ష్యంగా ఉండవద్దు. సోమరి జీవితం ఎంత నాశనకరమో దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది.
మంచిది. వెంటనే కొర్నేలి తన యొక్క సేవకులను ఒక సైనికుని పంపించాడు. వారు ఎంతో నమ్మకంగా పేతురు గారి దగ్గరకు వచ్చారు. అంతకుముందే పేతురు గారు ఆత్మవశుడై ఒక దర్శన అనుభవాన్ని పొందాడు ప్రియులరా. తదుపరి పేతురు ఆ దర్శనం గురించి ఆలోచిస్తున్నాడు. ఏమిటబ్బా ఈ దర్శనం అని. పేతురు గారు ఆ యొక్క దర్శనాన్ని గూర్చి ఆలోచిస్తూ ఉండగా తన ఆత్మ తనను హెచ్చరిస్తోంది. ఏమని? 3 మనుషులు నిన్ను వెదుగుచున్నారు, నువ్వు లేచి సందేహింపక వారి దగ్గరికి వెళ్ళి వారిని చేర్చుకుని వారితో మాట్లాడు. ప్రియులరా, అనేక పర్యాయాలు దేవుడు మనతో మాట్లాడతాడు. నా మాట జాగ్రత్తగా వినాలి. దేవుడు మనతో మాట్లాడతాడు అనగా నాకు నా అనుభవాన్ని బట్టి నేను చెప్తున్నాను. దేవుడు ఏదైతే గడ్డ వేసుకుని తెల్ల బట్టలు వేసుకుని తెల్ల వెంట్రుకలు వేసుకుని మాట్లాడతాడు అనేది కాదు. దేవుడు మాట్లాడే పద్ధతులు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు, తన సేవకుల ద్వారా మాట్లాడతాడు, నీ అంతరాత్మ ద్వారా నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు. ఇవి దేవుని యొక్క పద్ధతులు అని గ్రహించాలి. అంతేగాని దర్శనంలో ఏదో వచ్చింది, పెద్ద ఆయన వచ్చాడు నాతో మాట్లాడాడు అని భావించి దానిని పెద్దగా చేయడం అంత భావ్యం కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినాల్లో చాలామంది చెబుతున్నారు దర్శనాల గురించి, కళల గురించి. నేను దర్శనాల గురించి, కళల గురించి నేను తప్పుగా మాట్లాడటం లేదు ప్రియులరా. నీ మనస్తత్వాన్ని బట్టి ఆ రాత్రి నువ్వు నిద్రపోకముందు నువ్వు ఆలోచించే ఆలోచన సరళిని బట్టి నీకు దర్శనాలు, కళలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అవి కాకుండా ఒక ప్రత్యేకమైన పద్ధతిలో దేవుడు నీవుతో మాట్లాడితే మంచిది. దేవుని నామానికి స్తోత్రం. బేసికల్గా నేను చెప్పేది ఏమిటనగా, దేవుడు ఆ రీతిగా నీతో మాట్లాడుతున్నాడు అనే దానికంటే ముందుగా నువ్వు విశ్వాసవో కాదో నీవు ఆలోచించాలి. నీవు అవిశ్వాసమైండు కూడా నాతో దేవుడు మాట్లాడాడు అనడం వాక్యానుసారం కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. తదుపరి పేతురు గారు ఆ మనుషుల దగ్గరికి మేడ మీద నుంచి దిగొచ్చాడు. దిగి వచ్చిన తర్వాత వారితో మాట్లాడుతూ ఉండగా వారు తమ అధికారిని గూర్చిచ్చిన సాక్ష్యం అనగా కొర్నేలిని గూర్చిచ్చిన సాక్ష్యం మనందరికీ మాదిరి. మన జీవితాల్లో కూడా నీతిమంతులుగా, దేవునికి భయపడువారంగా, మనుషులందరి చేత మంచి పేరు పొందినవారిగా జీవించాలి. ఇక్కడ వారి చేతున్నది. మనుషులందరితో మంచి పేరు సంపాదించడం చాలా కష్టమో అని అనవచ్చు. కానీ ఇక్కడ కొర్నేలి ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అనగా 22వ వచనం, నీతిమంతుడును కొర్నేలి దేవునికి భయపడువాడును యూదు జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైన శతాధిపతియగు కొర్నేలి. విన్నారు కదా? మన యొక్క జీవితాల్లో కూడా అటువంటి సాక్ష్యాన్ని పొందగలుగునట్లుగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఇది పెద్ద అసాధ్యమేమీ కాదు ప్రియులారా. ఇంకొకరి విషయాలు మనం పట్టించుకోకుండా మనము, మన ప్రభు, మన కుటుంబం అనుకుంటే ఇంత మంచి సాక్ష్యం మనం కూడా పొందడానికి అవకాశం ఉంది. ఊరోళ్ళు గొడవలన్నీ అనుకుని మన భుజాల మీద వేసుకుని ఏమేమో కార్యాలు చేస్తూ ఉంటే తప్పనిసరిగా దేవుని వాక్య పరిధి దాడిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి కొర్నేలి వలె మనం కూడా మంచి సాక్ష్యం కలిగి జీవించడానికి ప్రయత్నం చేస్తాం. వారిని పిలిచి పేతురు గారు చక్కటి ఆతిథ్యం ఇచ్చారు. ఆతిథ్య లక్షణం చాలా మంచిది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఆతిథ్యాన్ని గూర్చి ఒక మాట ఈ రీతిగా రాయబడి ఉంది. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయుట మరువకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసరి. దేవుని నామానికి స్తోత్రం. ప్రియులరా, సహోదర ప్రేమ. ఎవరైనా మన ఇంటికి వస్తే
మన సరిహద్దులలో అంటే మన లిమిట్స్లో మన సామర్థ్యం కొలది వారికి ఆతిథ్యం చేయడం ఆశీర్వాదకరం. దేవుడు నిన్ను దీవిస్తాడు. నీవు ఇంకొకరికి అప్పిచ్చినట్లుగానే ఈ సత్యాన్ని మనం గమనించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. నేను చెప్తూ వస్తున్నాను, ఆమె పిల్లు కూడా భిక్షం పెట్టదు, ఆమె కాగు కూడా చేయి విదపదు అని అంటూ ఉంటారు. చాలా విచారకరమైన సంగతి. అంత లోబిగా ఉండడం ఆశీర్వాదకరం కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఘనురాలైన షూనేమీరాలు ఆతిథ్యం ఇచ్చింది. ఆమె ఘనురాలు, మామూలు వ్యక్తి కాదు, ఘనురాలు. ఆమె తన భర్తను ఒప్పించింది. తన భర్తను ఒప్పించి ఆతిథ్యం ఇచ్చింది. ఆతిథ్యం ఇచ్చిన ఆయన ఎవరో మీకు తెలుసు కదూ, ఎలీషా భక్తుడు. ఎలీషా గారు ఎలాగుంటారో మీకు తెలుసు కదూ, అర్రక దున్నుకునేవాడు, బోడివాడు, అంత పెద్ద సంస్కారం లేనివాడు. అటువంటి మనిషిని తన ఇంటికి పిలిచి గది కట్టించి బల్ల వేయించి ఏమేమో సదుపాయాలు చేయించి ఆతిథ్యం ఇచ్చింది. అవును, తద్వారా దేవుడు ఆమెను దీవించాడు. ఈ రాత్రి సమయంలో ఈ గొప్ప ఆతిథ్య లక్షణం ముఖ్యంగా కుటుంబంలో ఉన్న స్త్రీలు అలవర్చుకున్న వల్లని ఒక పెద్దవానిగా మనవి చేస్తున్నాను. పురుషులు, స్త్రీలు, భార్య, భర్త, పిల్లలు కలిసి ఆతిథ్య లక్షణం ఇవ్వడం ఇంటికే ఆశీర్వాదకరం. ఒక దైవ సేవకుడు మన ఇంటికి వచ్చాడు అని అంటే ఆ దైవ సేవకునిక పాదధూళే మనకు ఆశీర్వాదకరం అనే అనుభవంలోనికి రావాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ పేతురు గారు ఆతిథ్యం ఇస్తున్నాడు. ఎవరికి ఆతిథ్యం ఇస్తున్నాడో మీకు తెలుసు కదూ. ఎవరికి ఆతిథ్యం ఇస్తున్నాడు అనగా అతడు యూదుడు కాబట్టి, యూదులు మా ఇంటికి వచ్చారు కాబట్టి యూదులకు ఆతిథ్యం ఇవ్వడం ఆశీర్వాదకరం అని పేతురు గారు తలంచడంలే. పేతురు గారు ఆతిథ్యం ఇచ్చేది అన్యులకు ఆతిథ్యం ఇస్తున్నాడు అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అవును, మన బంధువులకు, మనకు తెలిసిన వారికి ఆతిథ్యం ఇవ్వడం గొప్ప సంగతి కాదు. పరదేశికి ఆతిథ్యం ఇవ్వాలి. మన ఇంటికి ఎవరైనా వస్తే వారిని సత్కరించి పంపించడం ఇంటిల్లిపాదికి ఆశీర్వాదకరం అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది. 23వ వచనం. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరాను. యొప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. ఇక్కడ ఒక సత్యాన్ని గమనించాలి. పేతురు గారు ఒక్కరే వెళ్ళటం లే. పేతురు గారు ఒక అన్యుని ఇంటికి వెళ్తున్నారు. యూదులు అన్యులతో కలవకూడదు. యూదుడైన పేతురు గారు అన్యుడైన కొర్నేలి ఇంటికి వెళ్తున్నాడు. ఈ కార్యం చాలా విమర్శకు గురి అవుతుంది. కానీ పేతురు గారు చేసిన గొప్ప తెలివితేటలైన పని ఏమిటి అనగా, తను ఒక్కడే వెళ్లకుండా ఏం చేశాడు అనగా 6 తీసుకుని వెళ్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. 6 మీకెలా తెలుసు జోషి గారు అని అంటే చూడండి, అదే అపోస్తుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఆత్మ, నీవు భేదమేమీ చేయక వారితో కూడా వెళ్ళమని నాకు సెలవిచ్చెను. ఈ 6 సహోదరులు నాతో కూడా వచ్చిరి, మేము కొర్నేలి ఇంట ప్రవేశించితిమి. చూసారా, పీటర్ గారు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఆయన 6 తీసుకుని వెళ్ళడానికి ముఖ్యమైన కారణం ఏమిటనగా, ఒకవేళ నా సొంత నిర్ణయం చేశారు అని మీరు అనుకోవచ్చు. నేను సంఘాన్ని కాదని నేనేమీ చేయలే, దేవుని యొక్క ఆత్మ నడిపింపుతో నాతో పాటుగా 6 తీసుకుని వెళ్ళాను అని గొప్ప సాక్ష్యం చెప్పడానికి పేతురు తనతో కూడా కొంతమందిని తీసుకుని వెళ్తున్నాడు. అవును, మన యొక్క జీవితాల్లో కూడా సువార్త పరిచర్యలో సాధ్యమైనంత వరకు నీవుగా కష్టపడేదానికంటే కొంతమంది సహోదరులను తీసుకుని వెళ్ళి నువ్వు పరిచర్య చేయడం ద్వారా పరిచర్య విస్తృతం కావడానికి అవకాశం ఉంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, రెండవది ఏమిటనగా, నువ్వు ఒంటరిగా వెళ్ళడం ద్వారా
ఏదైనా శోధనలో ఇరుక్కోవడానికి అవకాశం ఉంది. ఆ శోధన నువ్వు తప్పించుకోవాలి అని అంటే ఇతరులు ఉంటే సరిచేయబడటానికి, హెచ్చరింపబడటానికి, ఆదరించబడటానికి అవకాశం ఉంది. అందుకనే నేను రేడియోలో ప్రసంగం చేస్తున్నవాడు పదే పదే నేను చెబుతూ ఉండేవాడిని, ఇప్పుడు కూడా చెబుతున్నాను. ఏమిటనగా, సేవలో ఉన్న నా ప్రియ చిన్న బిడ్డలారా లేక తమ్ముళ్ళారా, మీరు చిన్నవారు, ఒంటరిగా వెళ్ళవద్దు, మీరు పడుచువారు. ఒకవేళ మీరు వెళ్ళిన ఇంటిలో ఆ ఇంటి స్త్రీయే ఉంటే, ఒకవేళ పురుషుడు ఇంకా డ్యూటీ నుంచి రాకపోయినా, సమయానికి లేకపోయినా, ప్రార్థన చేసి వెంటనే వచ్చేసేయండి. ఎంతోసేపు గడపవద్దు. ఆ ఇంటిలో నువ్వు గడపాలి అని అంటే నీ భార్య అయినా ఉండాలి, లేక కొంతమంది సహోదరులైనా ఉండాలి. ప్రియులారా, క్రమాన్ని నేను చెబుతున్నాను. ఒక క్రమశిక్షణలో దేవుని సేవకులుగా మనం పెరగాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. 24వ వచనం. మరునాడు వారు కైసరయలో ప్రవేశించరు. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. ఏ ట్రెమెండస్ మ్యాన్ కొర్నేలి. దేవుని సేవకుడిని పిలిచాడు. దేవుని సేవకుడు వచ్చినప్పుడు స్వార్థం లేకుండా మా ఇంటి వారికే ఆయన బోధించి, మా ఇంటి వారినే ఆశీర్వదించి వెళ్ళిపోవాలి అనుకునే దానికంటే ఈ కొర్నేలి చేస్తున్న మాదిరికరమైన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. తన బంధువులను పిలిచాడు, తన ముఖ్య స్నేహితులను పిలిపించాడు, పేతురు గారిని పిలిపించాడు. ఇక పేతురు గారితో చెబుతాడనమాట కొర్నేలి, అయ్యా మీరు నేను పిలిచిన వెంటనే వచ్చారు, మీకు నా హృదయపూర్వక వందనాలు, మీ మాటలు వినడానికి మేము అందా చేరున్నాం, మాట్లాడండి అన్నట్టుగా చెబుతారు. చూద్దాం 25వ వచనం. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను. కొర్నేలి శతాధిపతి, కొర్నేలి అధికారి, ఒక హోదాలో హుందాతనంలో ఉన్నవాడు. దేవుని సేవకుని పట్ల అతడు కనబరుస్తున్న గౌరవ మర్యాదలు, ఆ ఆతిథ్య లక్షణం మనమందరము అర్థం చేసుకోవాలి. దేవుని సేవకుడు వచ్చిన వెంటనే అతన్ని ఎదుర్కొన్నాడు. కొంతమంది దేవుని సేవకులు వస్తే ఎక్కడో గదిలో ఉంటారు, కనీసం పలకరించడానికి కూడా రారండి. అక్కడి నుంచి కౌరు పెడతారు, మా డాడీ లేడు, మా మమ్మీ లేదు, లేక మీరు ఎవరి కొరకు వచ్చారో వాళ్ళు లేరు అని పంపేస్తారు. నో, అది మంచి పద్ధతి కాదు. నా ప్రియ బిడ్డలారా, మీరు దేవుని చేత దీవించబడాలి అనగా ఈ వాక్య క్రమాన్ని మీరే కాదు మనం అందరము పాటించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అప్పుడు పేతురు గారు, అరే మంచిది కాదు అయ్యా, నీవు నా పాదాల మీద పట్టడం ఏమిటి, నాకు నమస్కారం చేయడం ఏమిటి, మనమందరము ఆయన పాదాల మీద పడాలి, ఆ ప్రియ ప్రభుకు నమస్కారం చేయాలి. ప్రియులారా, దయచేసి నేను అదే చెప్తున్నాను, దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని మనుషునికి ఇవ్వవద్దు అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఎవరయ్యా నిన్ను స్వస్థపరిచింది, ఎవరయ్యా నీకు ఈ స్థానం ఇచ్చింది, ఎవరమ్మా నీకు సంతానం ఇచ్చింది, ఎవరమ్మా నీకు ఉద్యోగాన్ని ఇచ్చింది, ఎవరు బాబు, ఎవరయ్యా నిన్ను ఇంతగా దీవించింది అని అంటే మనుషుల పేరు చెప్పవద్దు. ఘనత, మహిమ, ప్రభావాలు ఆ ప్రియ ప్రభువుకే చెల్లును గాక. మనుషుడు ఒక సాధనమే, దాని క్రియ జరిగించింది ఆ ప్రియ ప్రభు నిన్ను ప్రేమించారు అనే అనుభవంలోనికి రావాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. పేతురు గారు ఇంత పెద్ద ఆఫీసర్ నా కాళ్ళ మీద పడ్డాడు, నాకు నమస్కారం చేశాడు, ఈ మాట ఊరందరికీ చెప్పుకుందాము అని అనుకోలే. ఏం చేస్తున్నాడు? 26వ వచనం. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడినట చూచెను. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుట అయినను అట్టి వానిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును
నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడేమీ చెప్పక వచ్చితిని కనుక ఎందు నిమిత్తము నన్ను పిలువ నంపింతురో దానిని గూర్చి అడుగుచున్నానని వారితో చెప్పాను. అప్పుడు కొర్నేలి తన సాక్ష్యాన్ని ఇచ్చాడు. దేవుని నామానికి స్తోత్రం. ఇంకా చాలా విషయాలు నేను చెప్తాను ప్రియులరా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏమి వాక్యం వెంబడి వాక్యం మాట్లాడుతున్నారు. విన్న వాక్యానికి లోబడి జీవించడానికి మనము తీర్మానం చేసుకోవాలి. ప్రియులరా, వాక్యాన్ని వింటున్నాం, వినడం అలవాటు చేసుకున్నా మంచిది, నేను కాదనటంలే. విన్న వాక్య ప్రకారం జీవిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మహిమ పొందుతాడు, నీవు దీవించబడతావు. నా మాట వినాలమ్మా, నా మాట వినాలి బాబు. తద్వారా నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని నష్టాలు కలిగినా ప్రభువారు నన్ను శుద్ధి చేస్తున్నారు అనే అనుభవంలో ఆ శ్రమలలో నీవు ఆనందపడటానికి అవకాశం ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇంతవరకు ఇంత ఓపికతో దేవుని వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. యేసు అనుచరుల పరిచర్య గురించి ప్రార్థన చేస్తున్నారా? ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేస్తున్నారా? నిర్విఘ్నంగా ఈ కార్యం కొనసాగడానికి సహాయపడుతున్న బిడ్డలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈజ్ నో మ్యాన్స్ డెటర్. ఆయన ఎవరికి అప్పు ఉండేవాడు కాదు. ఇంతవరకు మీరు సహాయం చేస్తే మంచిది. ఇంతవరకు వాక్యాన్ని వింటూ సహాయం చేయకపోతే, నా మాట జాగ్రత్తగా వినండి, సహాయం చేయగలిగి సహాయం చేయకపోతే ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకుని ఒక ప్రోగ్రామ్ను స్పాన్సర్ చేయమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు అట్టి కృపా తీర్మానము మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకొని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.